స్టూడెంట్స్ చూడండి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్. టెస్ట్ ఫర్ కన్వర్జెన్స్ సిగ్మా 2 into 4 into and so on 2n by 5 into 7 into and so on 2n plus 3. సొల్యూషన్ చూడండి. un ఈక్వల్ టు ఏమవుతుంది, లెట్ un ఈక్వల్ టు 2 into 4 into and so on 2n by 5 into 7 and so on 2n plus 3. un plus 1 తీసుకుంటే ఏమవుతుంది, un plus 1 ఈక్వల్ టు 2 into 4 and so on 2n ప్లస్లో n plus 1 తీసుకుంటాం కదా, అంటే ఏమవుతుంది 2n plus 2 by 5 into 7 and so on 2n plus 5. ఇప్పుడు un plus 1 by un వాల్యూని కన్సిడర్ చేయండి. un plus 1 by un అంటే ఏమవుతుంది, un plus 1 వాల్యూ ఎంత 2 into 4 and so on 2n plus 2 by 5 into 7 and so on 2n plus 5 by un అంటే ఏమవుతుంది, అది మనకి రివర్స్ అవుతుంది కదా, అంటే అలా రాసుకోవచ్చు ఇంటూ 5 into 7 and so on 2n plus 3 by 2 into 4 and so on 2n. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది, దీని ముందు 2n టర్మ్ ఉన్నట్టే కదా, 2n వరకు క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ ఇది 2n plus 3 వరకు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు un plus 1 by unలో ఏ వాల్యూ మిగులుతుంది మనకి, 2n plus 2 by 2n plus 5. రెండిట్లోనే ఏం కామన్ తీయచ్చు, n కామన్ తీసామనుకోండి, 2 plus 2 by n by n into 2 plus 5 by n. n క్యాన్సిల్ అయిపోయింది, ఏమవుతుంది 2 plus 2 by n by 2 plus 5 by n. దీనికి లిమిట్ అప్లై చేసామనుకోండి, లిమిట్ un plus 1 by un ఈక్వల్ టు లిమిట్ n tends to infinity 2 plus 2 by n by 2 plus 5 by n. ఏమవుతుంది మనకి 2 into 1 by n అంటే ఏమవుతుంది, n tends to infinity కాబట్టి 1 by n tends to 0, 2 plus 0 దట్ ఈక్వల్ టు 2 by 2. 2 by 2 అంటే ఏమవుతుంది 1. లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి l వాల్యూ ఈక్వల్ టు 1 అయితే కన్వర్జెన్స్ అవ్వదు, డైవర్జెన్స్ అవ్వదు. అందుకని ఏమైనట్టు ఇప్పుడు మనకి రేషియో టెస్ట్ని యూస్ చేసుకున్నాం, లిమిట్ కంపారిజన్ టెస్ట్ కాదు, రేషియో టెస్ట్ని యూస్ చేసుకొని చెప్పామనుకోండి. un plus 1 by un వాల్యూకి లిమిట్ అప్లై చేసిన తర్వాత లెస్ దెన్ 1 కానీ గ్రేటర్ దెన్ 1 అయితే రెండింటిలో ఏ కండిషన్స్ అన్నా వస్తేనే అది కన్వర్జెంట్ డైవర్జెంట్ చెప్పొచ్చు. ఈక్వల్ టు 1 అయితే అది ఏమవుతుంది, రేషియో టెస్ట్ ఈజ్ ఫెయిల్. ఇలా మనకి చెప్పాను కదా, నో కన్క్లూజన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ర్యాబీస్ టెస్ట్ని యూస్ చేసుకుంటాం. ర్యాబీస్ టెస్ట్ ఏంటి, 1 plus un plus 1 minus un plus 1 by un. దీన్ని కన్సిడర్ చేసాను ఫస్ట్. 1 minus un plus 1 by un వాల్యూ ఎంత 2n plus 2 by 2n plus 5. సింప్లిఫై చేసుకుంటే 2n plus 5 minus 2n minus 2 by 2n plus 5 ఏమవుతుంది, 2n క్యాన్సిల్ అయింది. 5 minus 2 అంటే 3 by 2n plus 5. ఇది దేని వాల్యూ, ఓన్లీ 1 minus un plus 1 by un వాల్యూ. దీన్ని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి, nతో మల్టిప్లై చేసామనుకోండి, n into 1 minus un plus 1 by un దట్ ఈక్వల్ టు nతో మల్టిప్లై చేస్తూ ఇక్కడ n కామన్ తీయండి, ఏమవుతుంది 2 plus 5 by n. ఇక్కడ ఏమవుతుంది, n క్యాన్సిల్ అయిపోతుంది కదా, n క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది 3 by 2 plus 5 by n. ఓకేనా, ఇది దేని వాల్యూ, n into 1 minus un plus 1 by un వాల్యూ. ర్యాబీస్ టెస్ట్ ఏంటి, లిమిట్ n tends to infinity n into 1 minus un plus 1 by un. ఆల్రెడీ మనం దీన్ని సింప్లిఫై చేస్తాం కదా, ఈ టర్మ్ అంతటిని. ఎంత వచ్చింది మనకి, లిమిట్ n tends to infinity 3 by 2 plus 5 by n. ఓకేనా, దానికి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది 3 by 2 plus 5 into 1 by n tends to 0 కదా, అంటే ఏమవుతుంది ఇంకది 0 దట్ ఈక్వల్ టు 3 by 2. 3 by 2 అంటే ఏమవుతుంది మనకి 1 కంటే ఎక్కువనే కదా, 1 కంటే ఎక్కువైతే ఏమవుతుంది గ్రేటర్ దాన్ 1. ర్యాబీస్ టెస్ట్లో ఏం చెప్తుంది, గ్రేటర్ దాన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. దేర్ఫోర్, by rabbit test
sigma un is convergent. ఓకేనా? ఎప్పుడైనా ఈక్వల్ టు 1 అయితే ఈక్వల్ టు 1 వస్తే అప్పుడు ఏం చేస్తాం, రాబిస్ టెస్ట్ని యూజ్ చేసుకుంటాం. అది ఏంటి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఇంటూ 1 మైనస్ un ప్లస్ 1 బై un కన్సిడర్ చేసుకుని దానికి లిమిట్ అప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే ఏంటి, ఏ సిరీస్ హూజ్ టర్మ్స్ ఆర్ ఆల్టర్నేట్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈజ్ కాల్డ్ ఆల్టర్నేటింగ్ సిరీస్. అంటే ఒక సిరీస్ తీసుకున్నప్పుడు ఒకటి పాజిటివ్ ఇంకొక వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇలా రెండింటి మధ్యనే మారుతూ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం, ఆల్టర్నేటింగ్ సిరీస్ అని అంటాం. ఆల్టర్నేటింగ్ సిరీస్ మే బి రిటన్ యాజ్ u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ అండ్ un ప్లస్ అండ్ సో ఆన్ అయింది. అంటే చూడండి ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అలా మనకి ఏమవుతుంది, రెండింటి మధ్యన ఒకసారి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వస్తుంది. ఇలా మారుతూ వచ్చేదాన్ని ఏమంటామంటే ఆల్టర్నేటింగ్ సిరీస్ అని అంటాం. ఇప్పుడు దీనికి జనరల్ టర్మ్ రాయాలంటే ఎలా రాస్తాం, సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ అండ్ un. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ చూసామనుకోండి, 1 మైనస్ 1/2 ప్లస్ 1/3 మైనస్ 1/4 ప్లస్ అండ్ సో ఆన్. అయితే ఇక్కడ ఏమవుతుంది, 1 నెక్స్ట్ నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ. బైలో మాత్రం ఏమవుతున్నాయి, n వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ 1 ఉన్నట్టు 2 3 4 అంటే ఏం తీసుకోవచ్చు, 1/n కామన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమైంది, ఫస్ట్ 1 తీసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది, అంటే ఏమవుతుంది, మైనస్ 1 హోల్ పవర్ n తీసుకుందాం అనుకోండి, మైనస్ 1 హోల్ పవర్ n తీసుకుంటే ఏమవుతుంది మనకి, ఇది కూడా మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 un అవుతుంది. ఇక్కడ మనకి చూడండి ఒకసారి, మైనస్ 1 తీసుకుంటే ఏమవుతుంది, ఓన్లీ n తీసుకున్నప్పుడు మైనస్ 1 హోల్ పవర్ 1 అంటే మళ్ళీ మైనస్ వస్తుంది కదా, స్టార్టింగ్ మనకు మైనస్ లేదు కాబట్టి ఏం తీసుకోవాలి, ఇప్పుడు కూడా మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 ఇంటూ 1/n. ఓకేనా? ఇది సమ్మేషన్ అప్లై చేసినప్పుడు ఇలా రాస్తే ఇది ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటే. నెక్స్ట్ లెబ్నిజ్ థియరం, అదే లెబ్నిజ్ టెస్ట్. If sigma un is a sequence of positive terms such that first condition చూడండి, u1 greater than equal to u2 greater than u3 greater than equal to un greater than equal to un plus 1 and so on, and limit un equal to 0, then the alternating series sigma n equal to 1 to n equal to 1 to infinity minus 1 whole power n minus 1 un is convergent. ఏమంటే ఇప్పుడు మనకి un అనేది సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, అలాగే డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుందని చెప్పారు. అయితే నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి, లిమిట్ un ఈక్వల్ టు 0 అయితే ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఏమని ప్రూవ్ చేయాలంట, దెన్ ద ఆల్టర్నేటింగ్ సిరీస్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 un ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకి ఏమంటున్నాడు, un అనేది ఇచ్చేసాడు కదా సీక్వెన్స్, లెట్ un ఈజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని కూడా వాడే మెన్షన్ చేశాడు. such that 2 కండిషన్స్ ఏంటి, u1 greater than equal to u2 greater than equal to u3 and so on greater than equal to un greater than equal to un plus 1 and limit un equal to 0. ఏం ప్రూవ్ చేయాలి, సిగ్మా n equal to 1 to infinity మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 un is convergent. ఇది మనం వాడు ఏమి ఇచ్చాడో రాసుకున్నాం, నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలో రాసాం. ఇప్పుడు మనం ఇంకా దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఏం తీసుకున్నామంటే Sn అనే ఒక ఎంత పార్షియల్ సమ్ తీసుకున్నాం అనుకోండి, at Sn be the nth partial sum of given alternating series. ఇప్పుడు Sn ఈక్వల్ టు ఏమవుతుంది, ఆల్టర్నేటింగ్ సిరీస్ అంటున్నాం కాబట్టి u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 un. దీంట్లో S2n తీసుకున్నాం అనుకోండి, S2n ఏమవుతుంది, u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ప్లస్ అండ్ సో ఆన్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 un ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ 2n టర్మ్ కాబట్టి ఏమవుతుంది, 2n మైనస్ 1 u2n. దీన్ని ఎలా రాయొచ్చు, S2n ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ 2n మైనస్ 1 అన్నాం. సపోజ్ n వాల్యూ ఏదైనా తీసుకున్నారనుకోండి, 4 తీసుకోండి అంటే 8 మైనస్ 1. 8 మైనస్ 1 అంటే ఏమవుతుంది, 7. అంటే ఆడ్ పవర్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏమవుతుంది, అది నెగిటివ్ అవుతుంది కదా, అంటే ఈ టర్మ్ ఏమవుతుంది, దీని ముందు సైన్ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. u1 మైనస్ u2 ప్లస్ u3 మైనస్ u4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1 un మైనస్ u2n.
ఇప్పుడు S2n ప్లస్ 1 టర్మ్ కన్సిడర్ చేయండి. S2n ప్లస్ 1 ఇప్పుడు ఏమవుతుంది U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ అండ్ సో ఆన్ -1 హోల్ పవర్ 2n ప్లస్ 1 -1 U2n ప్లస్ 1 ఈక్వల్ టు U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 ప్లస్ అండ్ సో ఆన్ +1 -1 క్యాన్సిల్ -1 హోల్ పవర్ 2n U2n ప్లస్ 1. ఓకేనా. ఇప్పుడు S2n ప్లస్ 1 మైనస్ S2n తీసుకున్నాం అనుకోండి. ఈ 2 వాల్యూస్ ఏమవుతుంది మనకి? 2 వాల్యూస్ తీసుకున్నప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేశారనుకోండి. -1 హోల్ పవర్ 2n అంటే ఏమవుతుంది? పాజిటివ్ వస్తుంది కదా. U1 మైనస్ U2 ప్లస్ U3 మైనస్ U4 అండ్ సో ఆన్ ప్లస్ U2n ప్లస్ 1. ఈ S2n ప్లస్ 1 వాల్యూ మైనస్ S2n చేస్తుంది. అంటే U1 మైనస్ U1 క్యాన్సిల్, మైనస్ U2 ఇది -2 మైనస్ ప్లస్ U2 అవుతుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి? ఓన్లీ U2n ప్లస్ 1 వాల్యూ మాత్రమే ఉంటుంది. U2n ప్లస్ 1. U2n ప్లస్ 1 అనేది ఏమవుతుంది? కంపల్సరీ సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏమైంది? S2n ప్లస్ 1 మైనస్ S2n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీన్ని ఎలా రాయొచ్చు? S2n ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు S2n. దేర్ఫోర్ ఏమైంది మనకి? S2n కంటే S2n ప్లస్ 1 అనేది హైయెస్ట్ అయింది. అంటే ఏం సిరీస్ ఇది? ఇంక్రీజింగ్ సిరీస్. సీక్వెన్స్ S2n ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఓకేనా. ఇప్పుడు ఇంప్రూవ్ చేసాం. S2n అనేది ఇంక్రీజింగ్ సిరీస్ సీక్వెన్స్ అని చెప్పాం. ఇందుకు మనం ఇంప్రూవ్ చేయాలి సిగ్మా UN అనేది కన్వర్జెన్స్ అవుతుందని చెప్పాలి. ఇంక నెక్స్ట్ ఇది ఇంక్రీజింగ్ చెప్పిన తర్వాత S2nని కన్సిడర్ చేద్దాం. S2n తీసుకుంటే U1 మైనస్ U2 ప్లస్ U3 అండ్ సో ఆన్ మైనస్ U2n. అయితే దీనికి ఇక్కడ U1 మైనస్ కామన్ తీసామనుకోండి ఏమవుతుంది? U2 మైనస్ U3 ప్లస్ U4 మైనస్ U5 ప్లస్ అండ్ సో ఆన్ వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన కండిషన్ ఎలా ఉంది? U1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు U2, U2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు U3 అండ్ సో ఆన్ అలా అయింది. అంటే U3 కంటే U2 వాల్యూనే హైయెస్ట్ అంట. అప్పుడు ఏమవుతుంది? U2 మైనస్ U3 అంటే పాజిటివ్ వాల్యూనే వస్తుంది కదా. అలాగే నెక్స్ట్ U4 మైనస్ U5 చేసిన పాజిటివే. అంటే ఇక్కడ వచ్చే టర్మ్స్ అన్నీ కూడా ఏమవుతాయి? పాజిటివ్ నెంబర్. ఓకేనా. ఇలా పాజిటివ్ నెంబర్ వచ్చినప్పుడు ఏమవుతుంది మనకి? U1 మైనస్ సంథింగ్ పాజిటివ్ నెంబర్ మళ్ళీ ఏమవుతుంది? లెస్ దాన్ U1. ఇప్పుడు ఏం చెప్పాం మనం? S2n లెస్ దాన్ U1 అని ప్రూవ్ చేసాం. ఫస్ట్ S2n అనేది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అన్నాం. S2n లెస్ దాన్ U1 అయితే ఏమైంది మనకి? సీక్వెన్స్ S2n ఈజ్ బౌండెడ్ అబౌవ్. లెస్ దాన్ ఉంటే ఏమవుతుంది? బౌండెడ్ అబౌవ్ అవుతుంది. ఇప్పుడు సీక్వెన్స్ S2n అనేది ఇంక్రీజింగ్ అయింది, బౌండెడ్ అబౌవ్ ఉంది కాబట్టి సో సీక్వెన్స్ S2n అనేది ఏమవుతుంది? ఈజ్ కన్వర్జెంట్. అదే డిక్రీజింగ్ అయింది అనుకోండి, డిక్రీజింగ్ అయ్యి బౌండెడ్ బిలో ఉన్నా కూడా అది ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంక్రీజింగ్ వచ్చింది కాబట్టి S2n అనేది ఏమని చేసాం? మళ్ళీ బౌండెడ్ అబౌవ్ అవుతుందని కూడా ప్రూవ్ చేసాం కాబట్టి ఇది ఏమవుతుంది? S2n ఈజ్ కన్వర్జెన్స్ అవుతుంది. లెట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ S2n ఈక్వల్ టు L అనుకోవచ్చు. S2n మైనస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది? U1 మైనస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ -1 హోల్ పవర్ n మైనస్ 1 UN ప్లస్ -1 హోల్ పవర్ 2n మైనస్ 1 మైనస్ 1 U2n మైనస్ 1 దట్ ఈక్వల్ టు U1 మైనస్ U2 ప్లస్ U3 ప్లస్ అండ్ సో ఆన్ -1 హోల్ పవర్ n మైనస్ 1 UN -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయింది. -1 హోల్ పవర్ 2n అంటే ఏమవుతుంది? పాజిటివ్ టర్మ్ అవుతుంది కాబట్టి U2n మైనస్ 1. ఓకేనా. ఇప్పుడు S2n మైనస్ 1 మైనస్ S2n తీసుకున్నాం అనుకోండి. U1 మైనస్ U1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయ్యి ఏమొస్తుంది మనకి? U2n మైనస్ 1 U2nలో లేదు కాబట్టి U2n మైనస్ 1 వాల్యూ ఉంటుంది. అలాగే S2nలో లాస్ట్ టర్మ్ మైనస్ U2n ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? మైనస్ U2n.
ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది, u2n మైనస్ 1. సరే ఇక్కడ మైనస్ ప్లస్ వాల్యూ కదా. సో చూడండి s2n వాల్యూలో ఏమొచ్చింది, లాస్ట్లో మైనస్ u2n. మైనస్ u2n, బట్ మైనస్ చేస్తున్నాం కదా, మైనస్ మైనస్ ఏమవుతుంది, ప్లస్ u2n అవుతుంది. అంటే మైనస్ u2n మైనస్ u2n అంటే ఇప్పుడు ఏం చేద్దాం, మనకి s2n మైనస్ 1 తీసుకున్నాం అనుకోండి. s2n మైనస్ 1 s2n minus 1 equal to u2n minus 1 minus u2n. ఈ మైనస్ s2n ఇటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ s2n అవుతుంది. ఓకేనా, దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ s2n మైనస్ 1 ఈక్వల్ టు లిమిట్ u2n మైనస్ 1 మైనస్ లిమిట్ u2n ప్లస్ లిమిట్ s2n. అయితే మనకి లిమిట్ s2n మైనస్ 1 వాల్యూ తెలియదు, ఇది కన్వర్జెంట్ అవుతుందా లేదో చెప్పాలి. అయితే లిమిట్ un వాల్యూ 0 అయ్యింది. మనకి ఇచ్చిన సెకండ్ బి కండిషన్ ఏంటి, లిమిట్ un ఈక్వల్ టు 0 అన్నది. లిమిట్ un ఈక్వల్ టు 0 అన్న లిమిట్ u2n వాల్యూ 0 అవుతుంది. అలాగే లిమిట్ u2n మైనస్ 1 వాల్యూ కూడా 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాసుకుంటాం, 0 మైనస్ 0 ప్లస్ లిమిట్ s2n దట్ ఈక్వల్ టు లిమిట్ s2n వచ్చింది కదా. లిమిట్ s2n అంటే దేనికి కన్వర్జెంట్ అయింది, ఎల్ కన్వర్జెంట్ అయిందని తీసుకున్నాం కాబట్టి ఏమవుతుంది, ఈక్వల్ టు ఎల్. ఇక్కడ కూడా లిమిట్ s2n మైనస్ 1 ఈక్వల్ టు ఎల్ అయింది కాబట్టి అంటే దీన్ని ఏమని చెప్పచ్చు, s2n మైనస్ 1 ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు ఎల్. అంటే దేర్ ఫోర్ s2n s2n మైనస్ 1 ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. ఇప్పుడు s2n అనేది ఎల్కి కన్వర్జెంట్ అయింది, అలాగే s2n మైనస్ 1 అనేది కూడా ఎల్కి కన్వర్జెంట్ అయింది. s2n మైనస్ 1 కూడా బోత్ ఆర్ కన్వర్జెంట్ టు ఎల్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంది, s2n మైనస్ 1 ఆర్ దేనికి సబ్సీక్వెన్సెస్, ఇవి సబ్సీక్వెన్స్ ఆఫ్ sn బై నౌన్ థియరం. ఆల్రెడీ మనం ముందు ప్రూవ్ చేసాం కొన్ని థియరమ్స్, ఒకసారి చూడండి. సీక్వెన్సెస్లో ఏం చెప్తుంది, s2n sn మైనస్ 1 ఆర్ ఆల్రెడీ మనం సీక్వెన్స్ తీసుకున్నాం, వాటిలో సబ్ సీక్వెన్సెస్ కూడా కన్వర్జెన్స్ ప్రూవ్ చేసాం కాబట్టి దాని మెయిన్ సీక్వెన్స్ కూడా ఏమవుతుంది, సీక్వెన్స్ sn ఈజ్ కన్వర్జెస్ టు ఎల్ అవుతుంది, కన్వర్జెస్ టు ఎల్. ఇప్పుడు మనం sn అనేది కన్వర్జెస్ అని చెప్పాం. sn అంటే దాన్ని ఎలా డినోట్ చేసుకున్నాం, ఎంత పార్షియల్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ సిరీస్ అని అనుకున్నాం. అంటే ఇప్పుడు sn కన్వర్జెన్స్ అయిందంటే u1 మైనస్ u2 అండ్ సో అని ఇవన్నీ కూడా కన్వర్జెంట్ అవుతుంది కదా. దాన్నే సిగ్మా అని రాసుకుంటే ఏమవుతుంది, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity -1 whole power n minus 1 un ఈజ్ కన్వర్జెస్. ఓకేనా, కన్వర్జెస్ అయింది అంటే ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నారు, సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity -1 whole power n minus 1 un ఈజ్ కన్వర్జెన్స్. కన్వర్జెన్స్ అయింది, ఇదే కండిషన్ ప్రూవ్ చేయమన్నారు కాబట్టి హెన్స్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జామిన్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity -1 whole power n 1 by n 1 plus 1 by 2 plus and so on 1 by n. Let un equal to 1 by n 1 plus 1 by 2 plus 1 by 3 plus and so on 1 by n. ఇప్పుడు un plus 1 తీసుకున్నాం అనుకోండి, n ఉండే ప్లస్ ఏం తీసుకుంటే n plus 1 1 by n plus 1 plus 1 plus 1 by 2 plus 1 by 3 plus and so on 1 by n plus 1 by n plus 1. ఇప్పుడు un మైనస్ un ప్లస్ 1ని కన్సిడర్ చేద్దాం. un మైనస్ un ప్లస్ 1 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, 1 by n 1 plus 1 by 2 plus 1 by 3 plus and so on 1 by n minus 1 by n plus 1 into 1 plus 1 by 2 plus and so on 1 by n plus 1 by n plus 1. ఓకేనా, 1 by n ఇంటూ దీన్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 1 plus 1 by 2 plus 1 by 3 plus and so on plus 1 by n మైనస్ ఈ 1 నుంచి 1 by n వరకు ఒక పార్ట్ కింద రాయండి. అంటే 1 by n plus 1 ఇంటూ 1 plus 1 by 2 plus and so on 1 by n మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 by n plus 1 ఇంటూ n plus 1 అంటే ఏమవుతుంది,
1/n+1 హోల్ స్క్వేర్. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ 1/1+1+1/2, ఇక్కడ 1+1/2 అండ్ సో 1/n వరకు ఉన్నాయి. ఈ రెండింటి నుంచి ఏం కామన్ తీయచ్చు, 1+1/2+1/3 ప్లస్ అండ్ సో 1/n. ఇక్కడ ఈ వాల్యూ కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది మనకి 1/n మైనస్ ఇక్కడ 1/n+1. మరి ఇంక లాస్ట్ టర్మ్ ఉండిపోయింది కదా, ఏంటది 1/n+1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1+1/2+1/3 ప్లస్ అండ్ సో 1/n. దీన్ని ఎల్సిఎం చేస్తామనుకోండి, ఏంటి ఎల్సిఎం అవుతుంది, n×n+1. n×n+1 అంటే సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, n+1 మైనస్ n మైనస్ 1/n+1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, n మైనస్ n క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది 1/n×n+1. ఇప్పుడు ఈ 2 టర్మ్స్లోనే n+1 కామన్గా ఉంది. బట్ ఇక్కడ ఏం చేద్దాం, 1/n×n+1 కామన్ తీసేసాను అనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు, 1+1/2+1/3 ప్లస్ అండ్ సో 1+1/n మైనస్ n+1 ఒక n+1 కామన్ తీసి ఇక్కడ n లేకుండా కామన్ తీసాం కాబట్టి ఏం చేస్తాం, న్యూమరేటర్లో ఎంతో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ n క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్ టు 1/n×n+1 1+1/2+1/3 ప్లస్ అండ్ సో 1/n మైనస్ ఈ 1/n+1 అనేవి ఎన్ని టైమ్స్ ఉన్నాయి, n టైమ్స్ ఉన్నాయి. 1/n+1+1/n+1 ప్లస్ అండ్ సో ఎన్ని టైమ్స్ ఉన్నాయి, ఇంటూ n టైమ్స్. ఓకేనా, దట్ ఈక్వల్ టు 1/n×n+1. దీన్ని ఎలా రాసుకుందాం ఇప్పుడు, ఈ 1 మైనస్ 1/n+1 అని రాసుకోవచ్చా, ఏం చేంజ్ అవ్వదు కదా. మళ్ళీ ఇది సెపరేట్ చేసుకుంటే 1/n+1 సైడ్కి రాసేయచ్చు. ప్లస్ 1/2 మైనస్ 1/n+1 ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, 1/n మైనస్ 1/n+1. ఇవన్నీ కూడా ఏమవుతాయి, కంపల్సరీ గ్రేటర్ దాన్ 0. ఇది గ్రేటర్ దాన్ 0 అయిందంటే మనం ఏం కన్సిడర్ చేసాం, un మైనస్ un+1 కన్సిడర్ చేసాం. un మైనస్ un+1 కూడా ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0. దీన్ని ఎలా రాయొచ్చు, un గ్రేటర్ దాన్ un+1. ఓకేనా, లెబ్నిజ్ టెస్ట్ అప్లై చేయాలంటే మనకు ఫస్ట్ ఏమై ఉండాలి, un అనేది డిక్రీజింగ్ సిరీస్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు మనకి un గ్రేటర్ దాన్ un+1 అయిందంటే ఇది ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ un ఈజ్ డిక్రీజింగ్. ఓకేనా, un ఈజ్ డిక్రీజింగ్ అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి, మనకి సిగ్మా un ఇది కన్వర్జెన్స్ అవుతుందని ప్రూవ్ చేయాలంటే లిమిట్ un వాల్యూ 0 అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాం, un గ్రేటర్ దాన్ 0 అన్నాం. అలాగే un అనేది un గ్రేటర్ దాన్ un-1 అని చెప్పాం కాబట్టి un+1 అని ప్రూవ్ చేసాం కదా. un అనేది డిక్రీజింగ్ అన్నాం. డిక్రీజింగ్ అయిన తర్వాత ఇంకేం చెప్పాలన్నాం, బీ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un. దీనికి 1 మైనస్ 1 హోల్ పవర్ n-1 తీసుకొని అవసరం లేదు, ఓన్లీ లిమిట్ n టెన్స్ టు un వాల్యూనే 0 అని చెప్తే సరిపోతుంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un ఎందుకు ఏమి ఇచ్చాడు, 1/n×1+1/2 ప్లస్ అండ్ సో ఆన్ 1/n. ఇక్కడ మనం కాచీస్ ఫస్ట్ ప్రిన్సిపల్ చూసామనుకోండి, కాచీస్ ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే లిమిట్ Sn ఈక్వల్ టు L అయిందనుకోండి, దాని నుంచి ఏమవుతుంది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ Sn/n ఈక్వల్ టు L అవుతుంది. ఈ కండిషన్ అప్లై చేయాలనుకోండి, ఫస్ట్ ఇక్కడ Sn వాల్యూ ఏముంది, 1/n ఉంది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1/n. n టెన్స్ టు ఇన్ఫినిటీ అంటే 1/n టెన్స్ టు ఏమవుతుంది, 0. ఓకేనా, అంటే ఫస్ట్ థియరం నుంచి ఇదంతా కూడా ఏమవుతుంది మనకి 0. దేర్ ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ కాచీస్ ఫస్ట్ థియరం నుంచి ఈ సమ్ మొత్తం ఏమవుతుంది, 0. ఓకేనా, ఇక్కడ S1 1, S2 1/2, Sn 1/n/n ఈక్వల్ టు కూడా ఏమవుతుంది, ఇది L అంటే 0 అయింది కాబట్టి సో ఇది కూడా 0 అవుతుంది. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేసాం, బీ కండిషన్ కూడా ప్రూవ్ చేసాం కాబట్టి హెన్స్ సిగ్మా n ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n-1 un ఈజ్ కన్వర్జెన్స్.
ఎప్పుడు యూజ్ చేస్తాం మనం ఇది? ఈ కండిషన్స్ రెండు అప్లై చేయాలని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఆల్టర్నేటివ్ సిరీస్ ఇచ్చాడు అనుకోండి ప్రాబ్లంలో. ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇచ్చినప్పుడు ఏం అప్లై చేయాలి? లెబ్నిజ్ టెస్ట్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అబ్సల్యూట్ కన్వర్జెన్స్ డెఫినేషన్ చూడండి. అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అంటే ఏంటి? ద సిరీస్ సిగ్మా యుఎన్ ఈజ్ సెడ్ టు బి అబ్సల్యూట్లీ కన్వర్జెంట్. అబ్సల్యూట్ అంటే తెలుసు కదా. అబ్సల్యూట్ అంటే ఏం చేస్తాం మనం? మాడ్యులస్ వాల్యూ తీసుకుంటాం. అలాగే ఇక్కడ అబ్సల్యూట్ కన్వర్జెన్స్ అంటే ఏం చేస్తాం? ఈ యుఎన్ అనే దానికి మాడ్యులస్ అప్లై చేసామనుకోండి, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్ కూడా ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. ఇప్పుడు నోట్ పాయింట్ చూడండి. సిగ్మా యుఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయితే, ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ అయితే ఏమవుతుంది మనకి? పాజిటివ్ వాల్యూనే కదా మీనింగ్ అక్కడ. సిగ్మా యుఎన్ కూడా దేనికి ఈక్వల్ అవుతుంది? సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అంటే అర్థమైందా? ఒక యుఎన్ అనే దాన్ని ఇచ్చినప్పుడు దానికి మాడ్యులస్ అప్లై చేస్తే అది కన్వర్జెంట్ అయితే దాన్ని ఏమంటాం? అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అని అంటాం. అబ్సల్యూట్ కన్వర్జెన్స్కి ఒక ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ద సిరీస్ సిగ్మా n ఈక్వల్ టు 1 to infinity -1 whole power n minus 1 into 1/2 power n minus 1 equal to 1 minus 1/2 plus 1/4 minus 1/8 plus and so on అని ఇచ్చాడు. దీనికి యుఎన్ టర్మ్ ఏమవుతుంది? -1 whole power n minus 1 into 1/2 2 power n minus 1 కదా. దీనికి మాడ్యులస్ అప్లై చేసామనుకోండి, మాడ్యులస్ ఆఫ్ యుఎన్. మాడ్యులస్ తీసుకుంటే ఏమవుతుంది? ఓన్లీ పాజిటివ్ వాల్యూనే అవుతుంది కాబట్టి ఏం తీసుకుంటాం? 1/2 power n minus 1. దీనికి సిగ్మా అప్లై చేసామనుకోండి, సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ఈక్వల్ టు సిగ్మా 1/2 power n minus 1. దీన్ని ఎలా రాయొచ్చు? సిగ్మా 1/2 whole power n minus 1. ఇది ఎలా ఉంది? సిగ్మా ఆర్ పవర్ n టైప్లో ఉంది కదా. అంటే బై జామెట్రిక్ సిరీస్. జామెట్రిక్ సిరీస్ ఏం చెప్తుంది? ఇక్కడ ఆర్ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటే కనుక అదేమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఇక్కడ 1/2 అనేది ఏమవుతుంది? బై జామెట్రిక్ సిరీస్ ఇఫ్ 0 less than r less than 1 అయితే దెన్ సిగ్మా ఆర్ పవర్ n ఈజ్ కన్వర్జెంట్ కదా. అయితే దీన్ని అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకి 1/2 అన్నాం అనుకోండి, 0 less than 1/2 less than 1 కదా అవుతుంది. అంటే ఇక్కడ కంపల్సరీ సిగ్మా 1/2 whole power n minus 1 అనేది ఏమవుతుంది? కన్వర్జెన్స్. ఇది కన్వర్జెన్స్ అయిందంటే ఇది దేని వాల్యూ? సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్. సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్. సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అయిందంటే మనకి ఇచ్చిన ఆల్టర్నేటింగ్ సిరీస్ కూడా ఏమైంది? మనకి కన్వర్జెన్స్ అయింది. హెన్స్ దేర్ ఫోర్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్. ఓకేనా? కన్వర్జెన్స్ ఎలా చెప్పాలో దీన్నే అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అని అంటాం. అంటే సిగ్మా యుఎన్ ఈజ్ అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అని రాయండి. నెక్స్ట్ థీరం చూడండి అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ మీద. ఈ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. సిగ్మా యుఎన్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ అయితే ఏమని ప్రూవ్ చేయాలంటే సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అని అంటున్నాడు. ఇక్కడ సిగ్మా యుఎన్ అనేది ఫస్ట్ ఏమని ఇచ్చేసాడు? లెట్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అవుతుంది అన్నాడు. అసలు అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ ఎప్పుడు అవుతుంది? నెక్స్ట్ ఏం రాయాలి? టు ప్రూవ్ దట్ సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఇప్పుడు సిగ్మా యుఎన్ అనేది ఏమని చెప్పాలంటే కన్వర్జెంట్ అవుతుందని చెప్పాలి. అయితే ఫస్ట్ మనకి సిగ్మా యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అన్నాడు. సిగ్మా యుఎన్ ఈజ్ అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్. అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అయిందంటే డెఫినేషన్ ఏంటి? అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అయినప్పుడు. అంటే సిగ్మా యుఎన్ అబ్సల్యూట్లీ కన్వర్జెన్స్ అయిందంటే కంపల్సరీ ఏమై ఉంటుంది? సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ఈజ్ కన్వర్జెన్స్. For n belongs to z plus minus mod un less than or equal to un less than or equal to mod un అని తీసుకొచ్చా. అంటే యుఎన్కి ఇటువైపు ఉండేవన్నీ పాజిటివ్ వాల్యూస్, ఇటైతే నెగిటివ్ కానీ లేదా వీటికంటే తక్కువగానే అవుతాయి కదా. అంటే దీని నుంచి రాసాం మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ ఇక్కడ 0 రావాలి అనుకోండి, ఏం యాడ్ చేస్తాం ఇన్ఈక్వాలిటీకి? ప్లస్ యుఎన్ యాడ్ చేసుకుంటాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ యుఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యుఎన్. మైనస్ యుఎన్ ప్లస్ యుఎన్ క్యాన్సిల్ అయిపోయింది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ యుఎన్. దీనికి ఏం అప్లై చేయొచ్చు ఇప్పుడు? సిగ్మా యుఎన్ అనేది కన్వర్జెన్స్, మాడ్యులస్ ఆఫ్ యుఎన్ అనేది కన్వర్జెన్స్ అయింది.
సిగ్మా మాడ్యులస్ ఆఫ్ యూఎన్ అనేది ఏంటి, కన్వర్జెన్స్. ఈ కండిషన్ నుంచి దాని నుంచి ఏమవుతుంది మనకి, సిగ్మా 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ ఈజ్ కన్వర్జెన్స్ అవుతుంది. అది ఎలా అంటారా, ఒక కాన్స్టెంట్ మల్టిప్లై చేసిన అది కూడా ఏమవుతుంది, కంపల్సరీ కన్వర్జెన్సే అవుతుంది. ఇప్పుడు మనకి కంపారిజన్ టెస్ట్ని చూసామనుకోండి. బై కంపారిజన్ టెస్ట్ ఏంటి, యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ విఎన్ అయింది అనుకోండి. ఈ విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కూడా ఏమవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. ఈ పార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ అన్నాం, అంటే విఎన్ ప్లేస్లో ఏముంది, మాడ్యులస్ ఆఫ్ యూఎన్. ఇక్కడ ఆల్రెడీ 2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు మనకి, యూఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. సో సిగ్మా యూఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ ఈజ్ కన్వర్జెన్స్. అయితే మనకి కన్వర్జెన్స్ అని ఏం చెప్పాలి, ఓన్లీ మనకి యూఎన్ అనేది మాత్రమే కన్వర్జెన్స్ అని ప్రూవ్ చేయాలి. ఆ యూఎన్ అనేది ఓన్లీ కన్వర్జెన్స్ అని చెప్పాలంటే ఏం యూజ్ చేయొచ్చు, ఇక్కడ యూఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ కన్వర్జెన్స్ అయింది, అలాగే మాడ్యులస్ ఆఫ్ యూఎన్ కూడా కన్వర్జెన్స్ అయింది. దెన్ అంటే ఇక్కడ సిగ్మాలు ఉన్నాయి కదా, సిగ్మా యూఎన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. అంటే ఇక్కడ ఏమైంది, ప్లస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ మైనస్ మాడ్యులస్ ఆఫ్ యూఎన్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఇంప్లైస్ సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఓకేనా, ఇది దేనేం చెప్పాము. ఇప్పుడు ఎస్ఎన్ కామా టిఎన్ కండిషన్ మామూలుగా అక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్ఎన్ కామా టిఎన్ఆర్ కన్వర్జెస్ అయ్యాయి అనుకోండి. ఎల్ అయితే సపోజ్ కన్వర్జెస్ అయితే ఇప్పుడు ఎస్ఎన్ మైనస్ టిఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెన్స్. ఇలా ఈ కండిషన్ అప్లై చేసామన్నమాట. అయితే మనకి సిరీస్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఏం చేస్తాము, సిగ్మా తీసుకుంటాం. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఇదే కదా, సిగ్మా యూఎన్ ఈజ్ కన్వర్జెంట్, హెన్స్ ప్రూవ్. ఇది మనకి అబ్జల్యూట్ ఏం తీసుకున్నాం, సిగ్మా యూఎన్ కన్వర్జెన్స్ అబ్జల్యూట్లీ అయితే సిగ్మా యూఎన్ అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ చెప్పాం కదా, హెన్స్ థియరమ్ ఈజ్ ప్రూవ్డ్.